మరి నా భర్త తన కూతుర్ని కాపాడుకోవడానికి ఏం చెయ్యాలి? చేతులు కట్టుకుని నిలబడాలా? తండ్రి ప్రేమ అంటే నీకేనా ఉంటుంది, మాకుండదా? అపూర్వ, తండ్రి ప్రేమ పేరు చెప్పి హత్యని సమర్థించకు. నేను హత్యని సమర్థించడం లేదు, పరిస్థితుల్ని వివరిస్తున్నాను. పరిస్థితి ఏదైనా సరే ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. తండ్రి కూతుళ్ళని విడదీసే హక్కు కూడా ఎవ్వరికీ లేదు. పిన్ని ప్లీజ్, నువ్వు మాట్లాడకు. ప్రేమలో ఉన్నావు. ఆ ప్రేమ వల్ల నీకు ఏం నిజాలు కనిపించడం లేదమ్మా. నాకు నిజం కనిపిస్తుంది, అందుకే చెప్తున్నాను. బావ అలాంటి వాడు కాదు. చచ్చిపోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అయిపోరు. చాలు చాలు చాలు. చాలు. నా కొడుకు గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడక అపూర్వ. శరత్ చంద్ర, నిజం చెప్పు, లేకపోతే నిజంగానే బుల్లెట్ దిగుతుంది. నానా నానా వద్దు నానా. కాల్చు, నన్ను కాల్చు. ఏంటి కేపీ, ధైర్యం సరిపోట్లేదా? అసలు నువ్వెవరో మర్చిపోయావా? ఈ ఇంటికి ఒక కూలిలా వచ్చావు. ఈ ఇంట్లోనే తిన్నావు, ఈ ఇంట్లోనే పెరిగావు, మా దయతోనే బ్రతికావు. ఈరోజు అదే ఇంటి యజమాని మీద గన్ను గురిపెడతావా? నీ స్థాయి ఏంటో నువ్వేంటో మర్చిపోయి మాట్లాడుతున్నావు. అపూర్వ, నా స్థాయి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే నేను పేదరికంలో పుట్టినా మనుషుల ప్రాణాల మీద వ్యాపారం చేయలేదు, డబ్బు కోసం బంధాలు అమ్ముకోలేదు, ఆస్తుల కోసం హత్యలు చేయించలేదు. కానీ నువ్వు డబ్బు కోసం, అధికారం కోసం, ఆస్తి కోసం ఎవరి జీవితాలైనా నాశనం చేసే స్థాయికి దిగజారిపోయావు. మాటలు జాగ్రత్తగా రాని. నేను ఇప్పటిదాకా మౌనంగా ఉన్నాను అపూర్వ. నా మౌనాన్ని బలహీనత అనుకుంటే అది నీ పొరపాటు. మావయ్య, అదంతా వదిలేయండి. ఇప్పుడు మీరు నాన్నని చంపితే ఏమవుతుంది మావయ్య? నా బావ తిరిగి వస్తాడా? నా జీవితంలోకి మళ్ళీ వెలుగొస్తుందా? శారదత్తయ్య ఏడుపు ఆగుతుందా? ఇవేవీ జరగవు కదా. ఎందుకు మావయ్య మళ్ళీ ఇంకొక ప్రాణాన్ని పోగొట్టుకోవడం? వద్దు మావయ్య, ప్లీజ్, దీన్ని ఇంతటితో వదిలేద్దాం. ఆవేశం తగ్గించుకోండి నాన్న. మిమ్మల్ని ఆపుతున్నందుకు కాదు, మీరిలా ఉండడం చూసి మేము తట్టుకోలేకపోతున్నాం నాన్న. మీరు ఇంట్లో ఎంత అవమానం భరించారో నాకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు మీరు కోపంలో తీసుకున్న నిర్ణయం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది నాన్న. అవునండి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేను చేసేవన్నీ తప్పులై ఉండొచ్చండి, కానీ మీరిప్పుడు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను. నేను అసలు బతకలేనండి. నా గురించి ఆలోచించే హక్కు నీకు చాలా సంవత్సరాల ముందే పోయింది. శరత్ చంద్ర, నేను ఇంట్లో మనిషిలా బతకలేదు, శవంలా బతికాను. ప్రతిరోజు చచ్చాను, కానీ ఏదో ఒకరోజు అన్నీ సర్దుకుంటాయని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నా కొడుకు లేడు, చచ్చిపోయాడు. ఎవరు చూసి బతకాలి? ఎవరి కోసం బతకాలి? నా గగన్ లేడు. కానీ ఒక విషయం చెప్తున్నాను, నేను బతుకున్నంత వరకు నా కొడుకు చావు వెనకాల నిజం కోసం వెతుకుతాను. నాకు దొరికిన రోజు ఎవ్వరూ తప్పించుకోలేరు. అక్కడ శారద పిచ్చిదానిలాగా గగన్ ఎప్పటికైనా తిరిగి వస్తాడనే నమ్మకంలో బతుకుతోంది. వాడు లేడు, చచ్చిపోయాడన్న నిజం తన మనసు ఇంకా ఒప్పుకోవట్లేదు.
నిన్ను ఎక్కువసేపు నేను వదలలేను. అందుకే వెళ్తున్నాను. శాశ్వతంగా నేను ఆ ఇంటికే, నా శారద దగ్గరికే వెళ్తున్నాను. నా శారద దగ్గరికే వెళ్తున్నాను. నా శారద దగ్గరికే వెళ్తున్నాను. భూమి, జాగ్రత్తమ్మా, జాగ్రత్త. నాన్న నాన్న ఆగండి నాన్న. మావయ్య ఆపండి మావయ్య. నాన్న నాన్న వెళ్ళిపోతున్నాడు. హేయ్, ఏంటే ఈ కొత్త నాటకం? గాయాలకి ఆయింట్మెంట్ రాసుకున్నట్టు నటిస్తూ మాకు సెంటిమెంట్ ఆయింట్మెంట్ పూద్దాం అనుకుంటున్నావా? ఇవన్నీ నమ్మడానికి ఎవ్వరు ఇక్కడ పిచ్చోళ్ళు లేరు. హ, లేచి వెళ్ళి కాఫీ పెట్టు. హ, ఏం చూస్తున్నావు? నీ ఇంట్లో ఉన్నట్టు అనుకుంటున్నావా? వెళ్ళి కాఫీ పెట్టు. కానీ అమ్మ కానీ నన్నెప్పుడు ఇలాంటి పనులు చేయమని చెప్పలేదు. వంటగది వైపు కూడా పంపించలేదు. ఇప్పుడు కాఫీ ఎలా పెట్టాలి? బావా, మీకు నా మీద ఎంత కోపంగా ఉందో నాకు తెలుసు. మీ గుండెల్లో ఎంత బాధ ఉందో కూడా నాకు తెలుసు. హ, శోభ అక్కని నేనే చంపేశానని నమ్ముతున్నారు కాబట్టి ఆ కోపంతో ఎప్పటికీ నన్ను క్షమించలేరని నాకు తెలుసు.